హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం కార్యక్రమంలో రేపు ఉదయం చేయవలసిన పూజ, అలాగే ఈరోజు సాయంత్రం యోగక్షేమం ఏమిటో చక్కగా విని పాటించండి. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు గురువారం దివ్యమైన పూజ. రేపు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు రేపు ఉదయాన్నే మేడి చెట్టు, అంటే మేడి చెట్టుని అత్తి చెట్టు అంటారు, మేడి చెట్టు అంటారు, ఔదుంబ వృక్షము అని కూడా అంటారు. ఔదుంబర వృక్షము, దత్తాత్రేయ వృక్షము అంటాం. రేపు ఉదయాన్నే ఒక చెంబు నీళ్లు తీసుకెళ్లి ఆ దత్తాత్రేయ వృక్షము అంటే మేడి చెట్టుకి 9 ప్రదక్షిణలు వేసి, స్వామి గురుదేవా నాకు మంచి ఉద్యోగం ప్రాప్తించాలి, కరుణించు స్వామి అని చెప్పి ఒక చెంబు నీళ్లు పోసి 5 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చొని దత్తాత్రేయ స్తోత్రము అని వస్తుంది, అది చదువుకొని రండి. లేదో శ్రీ గురు దత్తాయ నమః అనుకొని రండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు త్వరలోనే ఉద్యోగ యోగం ప్రాప్తిస్తుంది. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. నైవేద్యాలు కానీ శ్రీరాముల వారు పట్టాభిషేకం ఫోటో ఉంటే కానీ విశేషంగా పెట్టి కాస్త పెసరపప్పు నానబెట్టి ఉప్పు లేకుండా దేవుడు ముందు పెట్టి నైవేద్యం చేసి, గుర్తుంచుకోండి, ఉప్పు లేకుండానే నైవేద్యం చేసి విష్ణు సహస్రనామం చదువుకోవడం, లేదో రామనామాన్ని జపించడం చేసి ఇంట్లో రాముడికి తులసి అర్చన చేస్తే ఇంట్లో ప్రశాంతత, భార్యాభర్తల సఖ్యత, కుటుంబ సఖ్యత జరుగుతుంది. మరియు పిత్రాజిత ఆస్తి గొడవలు ఏదైనా కోర్టులో ఇరుక్కో ఉంటే అది త్వరగా మీ ఫేవర్గా అవుతుంది.